తెలంగాణ విద్యార్థులకు జరిగిన అన్యాయం ఆ రోజు ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీలో మన దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు అప్పుడు స్థాపించారు తెలుగు యూనివర్సిటీ. అందులో రిక్రూట్మెంట్స్‌లో వీసీఎం మనోడే. పెద్దలు కీర్తిశేషులు సి నారాయణ రెడ్డి గారు. హ్మ్. కానీ రిక్రూట్మెంట్ చూసుకుంటే మొత్తం మంది కూడా ఆంధ్రాలో ఉన్నారు. తెలంగాణకి అసలు అందులో పొజిషన్ లేకుండే. ఒక్క పొజిషన్ కూడా లేకుండే. పోస్ట్ లేకుండే. ఒకవేళ పోస్టులు ఉన్నా కానీ ఏదో ఒకటో, రెండో, మూడో చిన్న చిన్న పోస్టులు ఏదో ఇచ్చారు. అప్పుడు నేను ఫైనల్ ఇయర్‌లో ఉన్నా నేనప్పుడు. అయిపోయేటప్పుడే అడ్వకేట్‌కి కూడా 1989లో అడ్వకేట్‌కి కూడా నేను అప్పుడే ఎన్రోల్ చేయడం జరిగింది. దానిపైన ముఖ్యంగా స్పందించడం. దాని తర్వాత తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కొరకు ఇప్పుడు తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ అని చెప్పి, అట్లనే పెద్దలు గాదే ఎన్నయ్య గారు వీళ్ళందరూ కూడా ఆ పుస్తకాల రూపానో మనకు జరుగుతున్న అన్యాయాలపైన ఉన్నప్పుడు వాటిపైన గొంతు కలిపి మనం కూడా ఆ తెలంగాణ రాష్ట్ర యొక్క ఆవశ్యకతను చెప్పడంలో మన వంతు పాత్రను మనం పోషించాం. అదే పెద్ద గొప్ప పాత్ర నేను అనుకోవట్లే. ఈ గడ్డపైన పుట్టిన బిడ్డగా మన వంతు కర్తవ్యాన్ని మనం నెరవేర్చాలి కాబట్టి చేసుకుంటూ పోవడం జరిగింది. అందులో భాగంగానే మేము తర్వాత అడ్వకేట్‌గా అయిన తర్వాత కూడా తెలంగాణ లాయర్స్ అసోసియేషన్ టీఎల్ఏ పెట్టుకోవడం జరిగింది. టీఎల్ఏ పెట్టుకొని మనం ఈ యొక్క ప్రాంత ప్రజలను మనమే అది చేయాలి, చైతన్యవంతం చేయాలి, వాళ్ళకి ఈ సమస్యల గురించి చెప్పాలి. మన నీళ్ళు ఏ విధంగా వాళ్ళు దోచుకుపోతుండ్రు, మన పిల్లలకు ఉద్యోగాలు ఎట్లా పోతున్నాయి, రాకుండా పోతున్నాయి అనే ఉద్దేశం కొద్దీ